ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम्। భగవంతుడు భీష్మ ద్రోణుల ముందు రథాన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి వారినందరినీ కూడా చూడమని చెబుతూ ఉన్నాడు, వీక్షించమని చెబుతూ ఉన్నాడు అర్జునుడికి. ఇక్కడ 20వ శ్లోకంలో చూసినట్లయితే గనక 21 ఉభయోః సేనయోః మధ్య రథం స్థాపయ. అర్జునుడు ఏమడుగుతున్నాడు? 2 సేనల మధ్య రథాన్ని స్థాపించు అని అడిగాడు. భగవంతుడు రథాన్ని స్థాపించమనంటే భగవంతుడు ఏమంటున్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ రథం స్థాపయ, ధర్మ సంస్థాపనార్థాయ. రథాన్ని స్థాపిస్తాను దేనికోసము అనంటే ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం రథాన్ని అక్కడ నిలబెడతాను. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటి అనంటే ధర్మాన్ని రక్షిస్తాను అని అంటున్నాడు భగవంతుడు. ధర్మస్థాపన చేస్తాను అంటున్నాడు. ధర్మస్థాపన అనేటువంటిది ఏ రకంగా చేస్తారు? మనమంతా కూడా ఏమనుకుంటున్నాము? మనం కూడా ధర్మస్థాపన చెయ్యాలి అని అనుకుంటున్నాం. కానీ ధర్మస్థాపన అంటే ఏంటి? ధర్మస్థాపన అనగా డైరెక్ట్ గా ధర్మాన్ని తీసుకొచ్చి మనము నిలబెట్టలేము. ఎవరిలో అయితే ధర్మబద్ధమైనటువంటి విలువలు ఉంటాయో వారికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వడం, అదే ధర్మ స్థాపన. ఇక్కడ కౌరవుల్ని పాండవుల్ని చూసినట్లయితే గనక పాండవుల్లో ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి వారికి ఇంకా సామర్థ్యాన్ని ఇచ్చినట్లయితే గనక అప్పుడు ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది. కాబట్టి పాండవులకి అందుకే ధర్మరాజు అని అన్నారు కదా యుధిష్ఠిరుణ్ణి. అందుకే పాండవులకి భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాల్ని అందిస్తూ ఉన్నాడు. శక్తి సామర్థ్యాలను అందించడం ద్వారా ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అందరూ వినుంటారు. ధర్మ సంస్థాపనం చేస్తున్నాడు అంటే ఏ రకంగా చేస్తున్నాడు అనంటే శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ విలువలు ఉన్నటువంటి వారికి. మరి విలువలు అంటే ఏంటి అనంటే జీవితాన్ని మనం ఏ రకంగా చూస్తున్నాము, ఏ రకంగా జీవిస్తున్నాము, ఎక్కడ మన సమయాన్ని మనము కేటాయించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వారిని విలువలున్నవారు అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటి అనంటే విలువలు. విలువలు అనంటే ఇంకేదో లౌకికమైనటువంటి విలువలు కాదు. ఇక్కడ విలువలు అనంటే జీవితం అంటే ఏంటి, జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలి లేదా జీవించాలి, ఎక్కడ నా యొక్క సమయాన్ని నేను కేటాయించాలి. అప్పుడేమవుతుంది అనంటే ఈ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వారికి సామర్థ్యాన్ని గనక ఇవ్వగలిగితే వారు ఆ రాజ్య పాలన చేశారు అనంటే ప్రతి ఒక్కరు కూడా సుఖంగాను ఆనందంగాను ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలీదు.
వాళ్ళ చేతుల్లో బాధ్యతలు పెట్టారు. అప్పుడు రాజ్యమంతా ఏమవుతుంది? సుఖంగా ఉండగలుగుతారా? దుఃఖిస్తారా? దుఃఖిస్తారండి. ఎందుకని దుఃఖిస్తారు? ఆ వ్యక్తికి జీవితం అంటే ఏంటో తెలియకపోతే మిగతా వాళ్ళెందుకు దుఃఖిస్తారు? వ్యక్తికి లేదా రాజుకి? ఆ అభిమానం. రాజుకి నీతి లేనప్పుడు ఇంకొకరిని ఎలా రక్షించగలడు? ఆయన తప్ప రైట్ అనేది ఏం చేయగలడు? చేయలేడు కదా. ఇంకా అందుకే మంచి బుద్ధి గలవారని ధైర్యాన్ని అవి ఇస్తారు స్వామి. ఓకే. అంటే ఓకే. ఏది ఆ! ధర్మం ఏది అధర్మం అనేది తెలియకపోతే కరెక్ట్ గా పాలించలేడండి అది. ఓకే. ఇంకా ఇంకెవరో చెప్తున్నారు? తన వాళ్ళు అనే ఒక వీక్‌నెస్. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. జీవితం అంటే ఏంటో తెలీదు అనంటే ఏంటి అనంటే, జీవితం అనేది దేనికోసం ఉంది? భోగాలను అనుభవించడం కోసం ఉందా? లేదు అనంటే మోక్షం పొందడం కోసం ఉందా? అనేటటువంటి విషయం తెలీదు. ఇక్కడ చూడండి పాండవులకి, కౌరవులకి తేడా ఇది. ఈ కౌరవుల యొక్క ఆలోచన ఏంటి? భోగాల్ని ఏ రకంగా అనుభవించాలి? నాకు నచ్చినట్లుగా నాకేది ఇష్టమో అదే రకంగా మిగతా వాళ్ళందరూ కూడా ఉండాలి. నాకు నచ్చినట్లుగానే అన్నీ కూడా జరగాలి. ఇదేంటి భోగం. నాకు నచ్చినట్లుగా ఉండాలి, నాకు నచ్చినట్లుగా జరగాలి అనుకోవడం ఏంటి? భోగం. ఈ ఈ రకంగా ఉంటుంది జీవితం అంటే ఏంటో తెలియనటువంటి వారి యొక్క ఆలోచనలు. జీవితం అంటే ఏంటో తెలిసినప్పుడు ఏమవుతుంది అనంటే, జీవితం అనేటటువంటిది భోగాల కోసం లేదు. జీవితం దేనికోసం ఉంది మరి అనంటే, మోక్షాన్ని పొందడం కోసం. నా ప్రయత్నం నేనెక్కడ ఉండాలి అనంటే, మోక్షాన్ని పొందడంలో ఉండాలి. మోక్షాన్ని పొందడానికి ఏ ఏ సాధనలు అవసరమో వాటన్నింటి యందు కూడా నేను నా సమయాన్ని కేటాయించాలి. అంతేకాని వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు నా కోసం చేయాలి, వాళ్ళు వాళ్ళ కోసం చేయాలి, ఇలాంటివన్నీ కూడాను వృధా. జీవితం అంటే ఏంటో తెలిసినటువంటి వారి యొక్క బుద్ధి చాలా స్పష్టంగా ఉంటుంది. అది తెలిసినటువంటి వారు గైడ్ చేస్తున్నారు. మనల్ని ఆహ్, ప్రోత్సహిస్తున్నారు అనంటే, మనకి అప్పుడు తెలియదు. మనకప్పుడు నచ్చకపోయినా కూడాను, మనకప్పుడు తెలీదు దాని యొక్క విలువ ఏంటి అనేటువంటిది. నచ్చినా, నచ్చకపోయినా మనకప్పుడు దాని విలువ ఏంటో తెలీదు. దాని తరువాత మనకర్థమవుతుంది. దాని తర్వాత కూడా కొందరికి అర్థం కాకపోవచ్చు. కానీ ఎవరైతే జీవితం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఇతరుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు. అందుకే ఇక్కడ భగవంతుడు ఎవరు అనంటే సారథి. సారథింతు బుద్ధింతు సారథిం విద్ధి. ఉపనిషత్తుల్లో చెబుతారు సారథి బుద్ధి ఎవరు అనంటే సారథి. జీవితం అంటే ఏంటో తెలిసినటువంటి భగవంతుడు సారథిగా ఉన్నాడు. ఆ బుద్ధి అయినటువంటి సారథి అర్జునుడిని అలాగే మిగతా పాండవులందరినీ కూడాను నియంత్రణ చేస్తూ ఉంది. భగవంతుడు నియంత్రణ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన విషయంలో ఏంటి అనంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి మనస్సుని, ఇంద్రియాలని అన్నింటినీ కూడా నియంత్రించగలగాలి. ఏ బుద్ధి నియంత్రించకూడదు అనంటే శాస్త్రజ్ఞానం లేనటువంటి బుద్ధి కాదు నియంత్రించవలసింది.
ఎప్పుడైతే జీవితం అంటే ఏంటి, ఏది మంచి, ఏది చెడు, ఏది నేను చేయాలి, ఏది నేను చెయ్యకూడదు అనేటువంటి విషయం తెలిసినటువంటి బుద్ధి వీటన్నింటి నియంత్రణలో ఉండాలి. మరి నా బుద్ధికి తెలియదు కదా అనంటే, ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో నా మనస్సుని పెట్టగలగాలి. వాళ్ళేం చెబితే నేనది చేస్తాను. అంతేకాని ఎందుకు అనంటే నా బుద్ధి నా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వెళ్తూ ఉంది. నా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నేను చేసినప్పుడు నాకు ముక్తి లభించదు. కాబట్టి శాస్త్రం లేదా గురువు ఏదైతే చెబుతున్నారో వాళ్ళేం చెబితే నేనది చేసుకుంటూ వెళ్తాను. ప్రశ్న అనేటటువంటిది ఉండకూడదు. ఎందుకు అనంటే నా మనస్సు ఎవరి అధీనంలో ఉండాలి అనంటే శాస్త్రం, గురువు అధీనంలో ఉండాలి. ఇక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క అధీనంలో ఉన్నాడు. భగవంతుడి యొక్క నియంత్రణలో ఉన్నాడు కాబట్టే రక్షింపగలిగాడు అర్జునుడు. మరి మనకి భగవంతుడు ఎవరు అనంటే శాస్త్రం, గురువే భగవంతుడు. వాళ్ళ అధీనంలో మన మనస్సు ఉన్నంత వరకు కూడాను మనకు ఎటువంటి సమస్య అనేటటువంటిది ఉండదు. కొంతమంది అనుకుంటుండొచ్చు వాళ్ళ అధీనంలో ఉండడమే నాకు సమస్య అని. ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటి అనంటే ముస్లిమ్స్ మనలాగా ముస్లిమ్స్ కూడా సత్సంగం చేసుకుంటారు కదా. ఒక చోట ముస్లిం సత్సంగం ఏదో జరుగుతూ ఉంది. అక్కడికి ఒక వ్యక్తి మొదట 2-3 రోజులు వచ్చాడు సత్సంగానికి. ఆ తర్వాత మానేశాడు. ఆ గురువు గారు బయట ఎక్కడో కనిపించినప్పుడు రావడం లేదేంటి అనంటే, అవును రావడం లేదు అనేసి అన్నారు. ఆ గురువు గారు ఏమనుకున్నారంటే, ఏమీ అర్థం కావడం లేదేమో అందుకు మానేశాడేమో అనేసి అనుకున్నాడు. నీకేమీ అర్థం కాకపోయినా పర్వాలేదు, నిదానంగా అర్థం అవుతది అని చెప్పేసి ఆ గురువు గారు చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఏంటి అనంటే, అర్థం కాకపోతే రోజు వచ్చేవాడిని అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అర్థమవుతుంది కాబట్టే మానేశాను. అర్థమైతే ఎందుకు మానేశావు అనంటే, నాకున్న కోరికలన్నింటినీ కూడా మీరు వదిలిపెట్టమని అంటున్నారు కాబట్టి నేను వీటిని వదిలిపెట్టలేక మిమ్మల్ని వదిలిపెట్టాను అని అంటారు. సో అలాగా ఏంటి అనంటే మన మనస్సు అనేటటువంటిది ఇది మొదటి అభ్యాసం. చిన్నప్పటి నుండి కూడా మనం ఎలా పెరగాలి అనంటే, ఎలా పెరగాల్సి ఉంటుంది అనంటే, తల్లి తండ్రి చెప్పినటువంటి మాటలు వినడము, వాళ్ళు ఏం చెబితే మనం అది చెయ్యడము. అక్కడ ఏమవుతుంది, మన మనస్సు అనేటటువంటిది వాళ్ళ అధీనంలో ట్రైన్ అయ్యింది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వినాలి అనేది. ఆ తర్వాత గురువు ఏం చెబితే అది ఆటోమేటిక్ గా వింటాము. ఎందుకంటే ఆల్రెడీ మన మనసు ట్రైన్ అయ్యి ఉంది, వీళ్ళేం చెప్తే అది వినాలి అనేది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గురువు ఏం చెబితే అది వింటూ ఉన్నాం. మొదట మనం అమ్మా నాన్నల మాటలే వినలేదు, ఆ తర్వాత గురువు మాట ఎలా వింటాము, వీళ్ళెవరి మాట విన్నప్పుడు శాస్త్రం మాట ఎలా వింటాము, శాస్త్రం చెప్పిన దాన్ని ఎలా ఆచరించగలుగుతాము. కాబట్టి మన మనస్సు అనేటటువంటిది ఆ నియంత్రణలో ఉండాలి అనంటే, మొదటగా మనం చేయవలసిన సాధన ఏంటి అనంటే, నాకు నచ్చినట్లుగా నేను వెళ్ళడం కాకుండా శాస్త్రం, గురువు ఏదైతే చెబుతూ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో నా మనస్సుని నేను ట్రైన్ చేసుకోగలగాలి. ఈ రకంగా మనం మొదటి సాధనని అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు.